అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులకు క్యూ కట్టడం, గోల్డ్ను కనీసం గ్రామైనా కొని ఇంటికి తెచ్చుకోవడం ఇదే చాలా మందికి మంచిది అనుకుంటారు. కానీ అక్షయ తృతీయకు చారిత్రక పురాణాల విశిష్టత ఎంతో ఉంది. హిందువులు అక్షయ తృతీయను పవిత్రమైన రోజుగా భావిస్తారు. జైన సంప్రదాయంలో కూడా అక్షయ తృతీయకు ప్రాధాన్యం ఉంది. అక్షయ తృతీయను అకాతీస్ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ వస్తుంది. ఈ రోజున ఏ పని ప్రారంభించినా దిగ్విజయం అవుతుందని ఒక నమ్మకం. అక్షయ తృతీయ రోజునే చాలా మంది వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. స్థలాల కొనుగోలు, వ్యాపారాలు, బంగారం కొనుగోలు ఇలా ముఖ్యమైన పనులన్నీ అక్షయ తృతీయ రోజున మొదలు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అక్షయ తృతీయ రోజున కనీసం పిసరంత బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు తొలతూగుతాయనే నమ్మకం ముందు నుంచి వస్తోంది. పురాణాల ప్రకారం అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యమే ఉంది. 4 యుగాల్లో ముఖ్యమైన త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభమైందిగా చెబుతారు. మహావిష్ణువు పరశురాముడు జన్మించిన శుభ తిథిగా పిలుస్తారు. వేదవ్యాసుడు గణపతి సాయంతో మహాభారతాన్ని మొదలుపెట్టింది కూడా అక్షయ తృతీయ నాడే. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన సుధామను కలుసుకున్న రోజు, భగీరథుని ప్రయత్నంతో గంగమ్మ భూమిపై ప్రవహించడం మొదలుపెట్టిన సమయం ఇది. పాండవులు వనవాసంలో ఉండగా ద్రౌపదికి అక్షయ పాత్ర సిద్ధించిన రోజుగా కూడా చెబుతారు. ఇక అక్షయ పాత్ర అంటే తరగని ఆహారాన్ని అందించేది, కోరుకున్న వస్తువులను అనుగ్రహించే పాత్ర. అక్షయ తృతీయ రోజున పుణ్యతీర్థాల సందర్శనం, పుణ్య స్నానాలు చేయడం, ఉపవాసాలు ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం. గణపతి, శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువు, కుబేరుడు ఇలా పలు దేవతామూర్తులను ఈ రోజు ఆరాధిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లాంటి విలువైన లోహాలు, వజ్రాలు, నవరత్నాలను ఆయా రాసుల వారు కొనుగోలు చేయడం వల్ల వారి జీవితాల్లో మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. వివాహాది శుభకార్యాలకు అక్షయ తృతీయ దివ్యమైన రోజుగా చెబుతారు. ఇవాళ అక్షయ తృతీయ కావడంతో శుభకార్యాలను, శుభప్రదమైన పనులను ప్రారంభించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.